హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అబ్బాయి ఈరోజు నవోదయ కోచింగ్ కోసం అని చెప్పేసి నేనైతే ఒక 4 మంత్స్ హాస్టల్కి వెళ్తాను ఎమ్మిగనూరుకి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మేమైతే వద్దంటున్నాం, కానీ మా వాడైతే వినడం లేదు. అందుకోసమని అప్పటికప్పుడు ఈరోజైతే ప్యాక్ చేసింది ఏమంటే వాడికి ప్లేటు, గ్లాసు, అదేవిధంగా చూడండి ఇప్పుడు ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి స్వెటరు, ఒక షార్ట్స్, నైట్ ప్యాంటు, తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్ ప్యాంటు. ఇది అయితే రేపు బర్త్డే ఉందనమాట, కాబట్టి వానికి బర్త్డే డ్రెస్సు. ఇంకొకటి ఏమంటే చూడండి ఏదో ఒకటి జీన్స్ ప్యాంట్ పెట్టాను, ఒక 4 టీషర్ట్లు పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కువ అయితే పెట్టట్లేదు, వాడు ఉంటాడంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తే మళ్ళీ కూడా మనం వెళ్ళి ఇచ్చి రావచ్చులే అని కొంచెమే పెట్టాను అనమాట లగేజ్. ఒక బెడ్షీటు, అదేవిధంగా టవల్, ఇంకొకటి ఏమంటే శాలువా పెట్టాను కింద పరుచుకోవడానికి. శాలువా కావాలంటే అక్కడ మ్యాట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికైతే అవన్నీ పెట్టాను. అదేవిధంగా పేస్ట్ ఇంట్లోదే తీసుకున్నాడండి, పేస్టు, పౌడరు, అదేవిధంగా ఒక మిర్రరు, షాంపూలు, కంబాక్స్లో పెన్సిల్స్, పెన్నులు పెట్టుకున్నాడు. చూడండి ఇదే విధంగా ఇది దువ్వెన కవర్, కానీ దీంట్లో వాడు పెన్సిల్ పెట్టుకున్నాడు అనమాట. ఇదైతే దువ్వెన వాడిది, విరాట్ కాబట్టి వి అని రాశాను. బ్రష్, ఇంకొకటి సోపు, ఇవన్నీ పెట్టుకున్నాడు. వీటితో పాటు వాడికి ఏమైనా అవసరమైతే నేను అక్కడ ఎమ్మిగనూరులో తీసుకుంటానని చెప్పేసి ఇప్పటికైతే అవన్నీ తీసుకున్నాడు. అదేవిధంగా స్నానానికి కావాల్సిన మగ్గు, బకెట్ అనమాట. ఇవన్నీ పెట్టుకొని నేనైతే వెళ్తాను అని చెప్పేసి వాడైతే కాన్ఫిడెంట్గానే చెప్తున్నాడు. నేను మా ఆయన మాత్రం వద్దురా నువ్వు ఉండలేవు అని చెప్తే వినడం లేదనమాట. కాబట్టి మాకైతే మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4-5 డేస్కి కావాల్సిన లగేజ్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేసాము. వాళ్ళు కూడా ఎక్కువ లగేజ్ తీసుకురావద్దండి, జస్ట్ ఒక 6 జతల బట్టలే చాలు అని చెప్పేసి అన్నారంట. కాబట్టి నేనైతే ఒక 5 పెట్టానమాట. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి బట్టలు ఉతకడానికి ఒక దోబి ఉంటారు, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏమంటే వాష్ చేయడానికి మనం సోప్స్ ఒకటి ఇస్తే వాళ్ళే వాష్ చేసేస్తారు బట్టలు, మన పిల్లలకి ఏం స్ట్రైన్ ఉండదు అని చెప్పారనమాట. కాబట్టి మేమైతే పంపించాకైతే ఇష్టం లేదంటే కూడా వాడు వెళ్తాను, సీట్ కొడతాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చూడాలండి, వాళ్ళేం హ్యాపీగా పిల్లలు కాబట్టి హాస్టల్ చూడాలని కొత్త మోజుతో వెళ్తాను అంటున్నాడు. కానీ మాకు పంపించాలంటే బాధ అనిపిస్తుంది. పిల్లల్ని ఎప్పుడు దూరంగా వదిలిపెట్టి ఉండలేదు, ఇప్పుడు పంపించాలి కదా అని చెప్పేసి బాధ అయితే అవుతుందండి. కానీ 4 మంత్సే కదా వెళ్తాను అంటున్నాడు. చూడాలి మరి వాడు ఎన్ని రోజులు ఉంటాడో ఏంటో చూడాలి. వాడి సీటు నవోదయ సీట్ కొడతాడా లేదా అనేది గ్యారంటీ లేదు, కానీ అది విజయం సాధిస్తాడా లేదా అని వాడు అనే మాట కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. కాబట్టి మేమైతే చూద్దామని చెప్పేసి పంపించడం అయితే జరుగుతుందండి. చూడండి, చెప్పినా బాయ్ చెప్పు. బాయ్. అంతే, 1 వర్షన్ అట్లనే ఉంటుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్.